హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ దివి. ఇవాళ మార్కెట్ మూవ్‌మెంట్ ఎలా ఉందో చూద్దామండి. ఎవరైతే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో దట్ ఇట్ విల్ గివ్ మోటివేషన్ టు మీ. వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ యాక్చువల్‌గా మార్కెట్ ఇవాళ స్టార్టింగ్ బులిష్ మూవ్‌మెంట్ వచ్చింది అండ్ దాని తర్వాత బేరిష్ మూవ్‌మెంట్ వచ్చింది. అది ఇంకా కంటిన్యూ అవుతుందండి. సో అలా ఎందుకు అయింది అనేది మనం చూసుకుందాం. ఇక్కడ యాక్చువల్‌గా మనకి ఒక 2 డేస్ బిఫోర్ నుండి మార్కెట్ స్ట్రక్చర్ చూద్దాము. దాని తర్వాత ఇవాళ స్ట్రక్చర్ చూద్దాము. ఎందుకు ఇలా అయిందని మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో మనకు 29th రోజు ఇక్కడ యాక్చువల్‌గా ఇది 28th రోజు మూవ్‌మెంట్. 29th రోజు కంటిన్యూషన్ మూవ్‌మెంట్ మనకి ఇక్కడ వరకు వచ్చింది. అది ఎక్కడి వరకి అంటే 26,100 వరకు ఇది యాక్చువల్‌గా మేజర్ సపోర్ట్, మేజర్ రెసిస్టెన్స్ అండి 26,100. సో అక్కడ వరకు రీచ్ అయిన తర్వాత మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ జరిగి అదే లెవెల్లో ఒక రేంజ్ లాగా మూవ్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి మనకి ఫాల్ స్టార్ట్ అయింది. అది నిన్న ఫాల్ స్టార్ట్ అవ్వడం కూడా మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడ 25,388 వరకు వచ్చి స్టాప్ అయింది. దాని తర్వాత మళ్ళీ కొంచెం కన్సాలిడేషన్ జరిగి ఇక్కడ ఒక ఛానల్ లాగా మూవ్ అయిందండి. నిన్న అంతా ఛానల్ లాగా మూవ్ అయింది. అది ఈ ఛానల్ నేను నిన్ననే డ్రా చేసుకున్నాను. సో ఇక్కడ వరకు 2 డేస్ మార్కెట్ స్ట్రక్చర్ అయిపోయింది. సో ఇవాళ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఈ పాయింట్ అండ్ ఈ పాయింట్ నుండి ఛానల్ స్టార్ట్ అయింది కదా. సో ఇదే ఛానల్ నేను ఇలా డ్రా చేసి పెట్టుకున్నాను మార్నింగే. ఎగ్జాక్ట్గా మనకి మార్కెట్ ఈ లెవెల్లో ఓపెన్ అయిందండి. 25,863. అది ఓపెన్ అయ్యి పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చి ఇక్కడ ఎగ్జాక్ట్గా మన ఛానల్ని టచ్ చేసింది. టచ్ చేసిన తర్వాత నేను 2 పాయింట్స్ అబ్జర్వ్ చేశాను. అదేంటంటే ఐదర్ బ్రేక్ డౌన్ అన్నా అవ్వచ్చు, లేదంటే ఇది సపోర్ట్ తీసుకొని పైకైనా వెళ్ళొచ్చు అని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. ఒక 5 minutes క్యాండిల్ తర్వాత మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడ సపోర్ట్ తీసుకుందండి. ఈ ఛానల్ని టచ్ చేసి మనకి ఈ సపోర్ట్ దగ్గర 25,843 దగ్గర సపోర్ట్ తీసుకుంది అండ్ కంటిన్యూషన్ గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి. ఎక్కడ వరకు? ఈ ఛానల్ హై వరకు. మనకి స్టార్టింగ్ వచ్చేసి ఛానల్ హై ఇక్కడ ఉండింది. ఇక్కడ 1 minute నేను క్లియర్గా చూపిస్తాను. ఛానల్ హై వచ్చేసి ఇక్కడ ఫామ్ అయింది ఇక్కడ. సో అదే ఛానల్ హై ఇక్కడ టచ్ అయింది ఇవాళ. జస్ట్ అది టచ్ అయిన వెంటనే నేను ట్రేడ్ మన టెలిగ్రామ్ ఛానల్లో చెప్పాను కదా, ఆల్మోస్ట్ అబౌట్ టు రీచ్ అవర్ రెసిస్టెన్స్ అని. ఇవాళ మనకి ఎగ్జాక్ట్గా ఈ లెవెల్లో టచ్ అయింది. నేను 25,965 వరకు వెళ్తుంది అనుకున్నాను. బట్ మార్కెట్ ఒక 3 points 953 కాదు 12 points వరకు డౌన్లో మూవ్ అయ్యి అక్కడ నుండే మనకి బేరిష్ స్ట్రక్చర్ ఫామ్ చేసింది. సో నేను ఇంకా కంపల్సరీ ఇది ఎలాగైనా మళ్ళీ పుట్ సైడ్ వెళ్తుందని చెప్పేసి ట్రైలింగ్ స్టాప్లెస్ ఇక్కడ వరకు చేశాను. ట్రైలింగ్ స్టాప్లెస్ హిట్ అయిపోయింది కాల్ సైడ్. దాని తర్వాత ఇక్కడ వెయిట్ చేశాను. మళ్ళీ ఇది రీట్రేస్మెంట్ కనుక తీసుకొని మళ్ళీ కాల్ సైడ్ వెళ్తుందేమో అని చూసుకున్నాను, కానీ కాల్ సైడ్ వెళ్ళలేదు. మనకి ఇక్కడ ఇండెసిషన్ క్యాండిల్ వేసింది అండ్ దాని తర్వాత నుండి పుట్ సైడ్ మన ఛానల్ డౌన్ని టచ్ చేసింది. ఛానల్ డౌన్ని టచ్ చేసి ఇక్కడ మన సపోర్ట్ 25,795ని కూడా టచ్ చేసింది. టచ్ చేసి కొంచెం రిట్రేస్మెంట్ తీసుకొని మళ్ళీ ఫాల్ అయింది. సో ఇక్కడ నుంచి మనకి ఇంకా అది మళ్ళీ రిట్రేస్మెంట్ తీసుకొని మన ప్రీవియస్ సపోర్ట్ 25,843ని టచ్ చేసి మళ్ళీ వెళ్తుంది. ఇక్కడ కూడా చూడండి మీకు ఛానల్ లోని టచ్ చేస్తుంది. ఫైనల్ ఛానల్ లోని టచ్ చేసింది అంటే మార్కెట్ ఇంకా ఈ ప్యారలల్ ఛానల్ని ఫాలో అవుతుందన్నమాట. ఎగ్జాక్ట్గా మన ఛానల్లోని టచ్ చేసింది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఈ లెవెల్లో
ఛానల్లోని టచ్ చేసింది. టచ్ చేసి మళ్ళీ అది బేరిష్ వెళ్తుందా లేదంటే ఇంకా బులిష్లోనే ఉంటుందా అని చెప్పలేము. అది హ్యామర్ క్యాండిల్ అయితే పడింది ఛానల్లోలో. నా ట్రేడ్ యాక్చువల్గా నేను ఇక్కడే క్లోజ్ చేసుకున్నాను. నేను చూపిస్తాను నా ట్రేడ్ కూడా ఎక్కడ తీసుకున్నాను. ఇవాళ 2 ట్రేడ్స్ అయ్యాయండి, కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్. సో పుట్ సైడ్ ఎక్కడ తీసుకున్నాను, కాల్ సైడ్ ఎక్కడ తీసుకున్నాను అన్నీ చూపిస్తాను. సో నా ట్రేడ్ వచ్చేసి నాకు ఇక్కడ ఇంకా ఇది 25,795 నా ఫైనల్ టార్గెట్ కదా, అక్కడే క్లోజ్ చేసుకున్నాను. ఎగ్జాక్ట్గా నా ప్రీమియం చార్ట్లో కూడా నేను పెట్టుకున్న టార్గెట్స్ అచీవ్ అయ్యాయి. సో మనము ప్రీమియం చార్ట్లో చూద్దామండి నేను ఎక్కడ ట్రేడ్ తీసుకున్నాను ఏంటనేది. ఇక్కడ చూడండి ప్రీమియం చార్ట్లో మనకి ఇక్కడ మార్నింగ్ గ్రీన్ క్యాండిల్స్ వచ్చాయి కదా కాల్ సైడ్, దాని తర్వాత మనకి పుట్ సైడ్ ఎంట్రీ దొరికిందండి. సో అరౌండ్ 1 2 3 4 5 క్యాండిల్స్ తర్వాత మనకి ఎగ్జాక్ట్గా హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది. అండ్ ఇక్కడ మనము స్పాట్ చార్ట్లో కనుక చూస్తే ఇక్కడ కూడా ఇండెసిషన్ క్యాండిల్, హ్యామర్ క్యాండిల్ తర్వాత ఇండెసిషన్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఈ 2 సెటప్స్ యూజ్ చేసి నేను పుట్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాను. అండ్ మన స్టాప్ లాస్ వచ్చేసి 90, ఎంట్రీ పాయింట్ వచ్చేసి 102.15. ఈ క్యాండిల్ హై బ్రేక్ అవ్వగానే నేను ఎంట్రీ తీసుకున్నాను, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టేసుకున్నాను. మనకు అరౌండ్ 12 పాయింట్స్ స్టాప్ లాస్ వచ్చింది. సో కొంచెం ఎక్కువే 12 పాయింట్స్, బట్ అయినా నేను ఆల్రెడీ మనము ప్రాఫిట్లోనే ఉన్నాం కదా, పోతే ఆ ప్రాఫిట్ కనుక పోతుంది కొంచెం అని చెప్పేసి నేను రిస్క్ అయితే చేశాను. అది మనకు ఎగ్జాక్ట్గా వర్కౌట్ అయింది. ఫస్ట్ అయితే 144.20 నేను టార్గెట్ పెట్టుకున్నాను. దాని తర్వాత నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 162.65, అది కూడా మనకి ఇచ్చేసింది టార్గెట్. అండ్ ఫైనల్ టార్గెట్ 192.60. బట్ ఎగ్జాక్ట్గా మార్కెట్ అరౌండ్ ఎక్కడి వరకు వెళ్ళిందంటే చూద్దాము, 207 అనుకోండి, 207 సంథింగ్ వెళ్ళింది. బట్ మన టార్గెట్ వచ్చేసి 192.60, నేను బుక్ చేస్తే అరౌండ్ 193 అక్కడ వరకు వెళ్ళింది. సో మనము ఎంట్రీ తీసుకుంది 102 అండ్ ఎగ్జిట్ అయింది 193, అంటే అరౌండ్ 90 పాయింట్స్ మనము ట్రేడ్ హోల్డ్ చేసాం ఈజీగా. సో ఇదండి లాజిక్. కేస్ ఇది ఒకవేళ ఇది బ్రేక్ డౌన్ అయ్యేది ఉంటే ఓకే, నెక్స్ట్ టార్గెట్ మనకు 25,720 వరకు రావచ్చు, లేదంటే మళ్ళీ ఈ ఛానల్ హై వరకు కూడా వెళ్ళొచ్చు, అది ఇంకా మనం గెస్ చేయలేము. సో hope for the best. Hope you like my video. Please like, share and subscribe and support our channel. Thank you.